వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోండి కూర్చోండి. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం సార్. అలాగే ప్రజావేదిక వద్దకు విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొన్నెకల్లు ప్రజలందరికీ కూడా మా స్వాగతం. బాబాసాహెబ్ గారి కల అయిన పేదరిక నిర్మూలన అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమరు మొదలుపెట్టిన జీరో పావర్టీ P4 ప్రోగ్రాంకి సంబంధించి ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు అలాగే మార్గదర్శులు కూడా వచ్చున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని తదుపరి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా, సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి. అదేవిధంగా ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం, 134వ జన్మదినం. ఈ కార్యక్రమాన్ని తాడికొండ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఒక షెడ్యూల్ క్యాస్ట్ కేటాయించిన నియోజకవర్గంలో, అది కూడా రాజధాని నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు తలంపు చేయటం అనేది చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజధానిలో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లోని మావు కంటోన్మెంట్లో జన్మించారు. వారు ఒరిజినల్గా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడలో వాళ్ళ స్వస్థలం. ఉద్యోగరీత్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ